అందరికీ కూడా నమస్కారం. నా పేరు ఏనుగు లక్ష్మీ నరసింహారెడ్డి. మాది ఇక్కడ భువనగిరి ప్రాపర్. నేను న్యూయార్క్లో గత 30 సంవత్సరాలుగా స్థిరపడి ఉన్నాను. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్యాక్స్ ప్రెసిడెంట్గా ఉండి మొట్టమొదటిసారిగా అందశ్రీ అన్నతో నాకు పరిచయం 2011లో తెలంగాణ ప్రవాసీ దివస్ నల్గొండలో చేస్తున్న సందర్భంలో అన్నని ప్రవాసీ దివస్కు తీసుకురావాల్సిందిగా మా టీడీఎఫ్ టీం కోరిన సందర్భంలో మొట్టమొదటిసారిగా నేను లాలా ఇప్పుడున్న ఇంటికి పోయినుంటి. అక్కడ మొదటిసారి అన్నను చూసి నేను ఆశ్చర్యపోయాను. అన్న ఏందన్నా ఇంత పెద్ద మహాకవివి, నువ్వు ఇంత పెద్ద జాతి కవివి, ఇంత పెద్ద లోక కవివి, ఏందన్న ఈ పరిస్థితి అని అక్కడ అన్నని ఎత్తుకున్నా. అమెరికా తీసుకుపోయినా. నా ఇంట్లో దాదాపు సంవత్సరాలు నెలలు ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా నెలలు ఉండేవాడు. అన్నతో నాకు ఒక విడదీయని అనుబంధం ఉండేది. చనిపోయిన ఆ వారంలో 3 సార్లు వీడియో కాల్ చేసిండు. అంతకంటే ముందు కూడా నాతో రెగ్యులర్గా మాట్లాడుతుండే. ప్రతి ఒక్కరు కూడా మేము పంచుకుంటుంటే నాకు ఒక గొప్ప శక్తి, గొప్ప అన్నని, నా ధైర్యాన్ని కోల్పోయినట్టు అనిపించింది అన్న పోయినప్పుడు. ఏదేమైనప్పటికీ అన్న ఎక్కడున్నా గొప్పగా ఉంటాడు. అన్న మన యాదిలో, మన మాటల్లో, మన పాటల్లో, మన తెలంగాణలో బ్రతికే ఉంటాడు. నా భార్య వాణి తెలంగాణ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంది ఈ సంవత్సరం. ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చూసి కాల్ చేసిండు. లక్ష్మణ్ చాలా మంచి కార్యక్రమాలు తీసుకుని, మేము లోకల్గా న్యూయార్క్లో కమ్యూనిటీలో చాలా యాక్టివ్గా ఉంటాము. చాలా కార్యక్రమాలు తీసుకొని ప్రతి సంవత్సరం చేస్తుంటాం. అవన్నీ చూసి అన్న ఎప్పుడు కూడా మమ్మల్ని ఆదరిస్తుండే, అప్రిషియేట్ చేస్తుండే. నేను ఈ ఆదివారం వస్తున్నా అని ముందే చెప్పిన. నేను అన్నకు 2 వారాల ముందే చెప్పిన, అన్న వస్తున్నా, ఈ ఆదివారం కలుస్తున్నామని. చాలా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈలోగానే అన్న వెళ్ళిపోయాడు. చాలా బాధగా ఉంది. అన్నకు మరొకసారి మీ అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా నది ప్రయాణంలో మొట్టమొదటి మీరే. 23 రోజుల ప్రయాణంలో దాదాపు 10 రోజులు అమెజాన్ నది మీదనే ఉంటుంది. ఆ 10 రోజులు అన్న ప్యూర్ వెజిటేరియన్. అన్నకు వేడి అన్నము అప్పుడే వండింది అయితేనే నడుస్తుంది. వేరే నిన్నటిది కానీ మొన్నటిది కానీ పెడితే తినకపోతుండే. అమెజాన్ నది మీద మాకు ఫుడ్కి చాలా కష్టమైంది. ఇంకొకటి ఏంటంటే అమెజాన్ నది పోయి ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడ కొన్ని మైళ్ళ దూరం మంచినీళ్ళు ఉంటాయి అన్నట్టు. అది చూడాలని అన్నకు బాగా కోరిక. నాకేమో అప్పటికే నాకు చాలా ఆర్థికంగా కూడా అది ఉండే. అన్నతో వద్దన్నా అంటే లేదు అని ఖచ్చితంగా పోవాలని ఆ పుస్తకంలో కూడా రాసుకున్నాడు అన్న. ఆ రోజు నేను అన్న మాటలు కూడా రాసుకున్నాడు అన్న. నది ప్రాణాలను రాసిన. మన ఇంట్లో ఉన్నప్పుడే నది లోక నిధి అని, అన్న నది నడిచిపోతున్నదమ్మా, నన్ను నా అవనే రమ్మన్నదమ్మా అని రాసుకున్నాడు. ఎన్నో జ్ఞాపకాలు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను నేను. థ్యాంక్ యూ.